క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, ఇంటర్మీడియట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మార్కులు ఎక్కువ రాలేదని, మార్కులు తక్కువ వచ్చాయని మనం చూస్తుంటాం. తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొందరు చనిపోతుంటారు సూసైడ్ చేసుకుని. అలా చేయకండి. ఏం పర్వాలేదు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏమైపోద్ది బస్, ఏమవదు. మనకి ఈరోజు మంచి జరగకపోతే రేపు మంచి జరుగుతుంది. కంపల్సరీ వెయిట్ చేయాలి. అలా చేసుకుంటే ఇప్పుడు అలాగా మార్కులు తక్కువ వచ్చాయని, ఏం మార్కులు రాలేదని ఫీల్ అయిపోయేవి చనిపోతుంటాం కదా. చనిపోతారు చాలామంది, చూసే ఉంటారు మీరు కూడా. నా పేపర్లో మన అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనిషి జన్మ మనకి చాలా అదృష్టం. చనిపోతే మళ్ళీ పుట్టేత్తలోనే చనిపోతారు. ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు జనన మరణం ఉంటున్నాయి. అందులో మనం చాలా అదృష్టవంతులు, ఒక మనిషిగా పుట్టామంటే. మీకే బ్రదర్ చెప్తున్నాను, 10th ఇంటర్మీడియట్ రాసిన విద్యార్థులకి నేను చెప్తున్నాను, ఏమైపోదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఏమైపోదు. చనిపోతే మళ్ళీ మనకు ఏం ఉండదు బాసు. ఎవరో ఏదో అనుకుంటాడు, ఆడేదో అనుకుంటాడు, ఈడేదో అనుకుంటాడు, నాకు తక్కువ మార్కులు వచ్చాయి, అయ్యో గిల్టీగా అసలు ఏం ఫీల్ అవ్వద్దు. ఈరోజు కాకపోతే రేపు. చనిపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అర్థమవుతుందా? చాలా చాలా ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వడం ఏంటి, ఇంకా దాన్ని వర్ణించలేము. ఎందుకంటే మన తల్లి తనతో 9 నెలలు గర్భంలోనే దాచుకొని మనకి జన్మనిచ్చింది. ఆ తల్లి ప్రసవం అయినప్పుడు మీరు చదివే ఉంటారు, లేకపోతే ఎక్కడ వినే ఉంటారు. మనకి ఏమైనా చిన్న గాయం ఇలాగ అవుతే మనకి ఎంత నొప్పి అనిపిస్తుంది. అలాంటిది ఒక తల్లి ప్రసవం చేసేటప్పుడు ఒక బిడ్డ జన్మించాలంటే ఆ తల్లికి 22 ఎముకలు ఇరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందంట. అంటే మీరు అర్థం చేసుకోండి, అంతలాగా మనకి ఆ తల్లి మనకి జన్మనిస్తే మనం ఏం కాకుండా